సమ్మర్లో చల్లగా ఏదైనా తినాలి తాగాలి అని అనిపిస్తుంది కదా. అందుకే నేను మీకు ఈరోజు రాయల్ ఫలూడా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే రోజ్ సిరప్ ఇంట్లో ఎలా చేయాలో కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, రండి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రోజ్ సిరప్ చేయడానికి ఒక సాస్ పాన్ లో 2 కప్పుల నీళ్లు పోస్తున్నాను. ఇది 250 ml కప్ కాబట్టి మొత్తం 500 ml అంటే అర లీటర్ నీళ్లు పోస్తున్నాను. తర్వాత ఇందులో 2 కప్పుల పంచదార వేసుకోవాలి. ఈ రేషియో 1:1 లో ఉండాలి. అంటే 1 కప్ నీళ్లకి 1 కప్ పంచదార వేసుకోవాలి. పంచదార పూర్తిగా కరిగేంత వరకు నీళ్లని బాగా మరిగించాలి. చూస్తున్నారు కదా, పంచదార కరిగి నీళ్లు క్లియర్ గా ఉన్నాయి. ఇలా పంచదార కరిగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్ లో ఉంచి నీళ్లని ఇంకొక 5 నిమిషాలు మరిగించాలి. 5 నిమిషాల తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఎండు గులాబీ రేకుల్ని వేస్తున్నాను. ఇవి ఫుడ్ గ్రేడ్ రోజ్ పెటల్స్. ఇవి వేయడం వల్ల గులాబీ ఎసెన్స్ మొత్తం నీళ్లకు వస్తుంది. ఒకవేళ మీకు ఇవి దొరక్కపోతే వీటి బదులు రోజ్ ఎసెన్స్ వాడుకోవచ్చు. అదే మీకు ఫుడ్ గ్రేడ్ లో గులాబీ రేకులు ఎండువి దొరికినా లేదంటే ఫ్రెష్వి దొరికినా కూడా వాడుకోవచ్చు. వీటిని బాగా మరిగించాలి. నీళ్ళని 2-3 నిమిషాలు మరిగించిన తర్వాత 2 చుక్కల రోజ్ కలర్ వేస్తున్నాను. ఇది ఫుడ్ గ్రేడ్ రోజ్ కలర్. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి 2 డ్రాప్స్ మాత్రమే వేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర లైట్ డ్రాప్స్ ఉంటే మంచి కలర్ వచ్చేట్టు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, రోజ్ సిరప్ చాలా చక్కగా తయారైంది. ఇలా రిచ్ రోజ్ కలర్ లో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పొయ్యి కట్టేసి 1/2 టీ స్పూన్ రోజ్ ఎసెన్స్ వేస్తున్నాను. ఇది వేయడం వల్ల మంచి అరోమా ఇంకా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది. ఇదంతా ఒక్కసారి కలిపి వడగట్టుకోవాలి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. రోజ్ సిరప్ తయారైనట్టే. ఇది రూమ్ టెంపరేచర్ లోకి వచ్చిన తర్వాత ఒక బాటిల్లో వేసి ఫ్రిడ్జ్ లో పెట్టి 10-15 రోజుల వరకు వాడుకోవచ్చు. మీరు దీంతో చాలా రకాల డ్రింక్స్ లేదా డెజర్ట్స్ చేసుకోవచ్చు. రాయల్ ఫలూడా చేయడానికి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే జెల్లీ తయారు చేయడం. దీనికోసం ఒక బౌల్లో రెడీమేడ్ జెల్లీ క్రిస్టల్స్ ప్యాకెట్లో ఉన్న పదార్థాలన్నీ వేస్తున్నాను. ఈ ప్యాక్ మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు జెల్లీ చేసుకోవాలి. నేను స్ట్రాబెరీ జెల్లీ మిక్స్ తీసుకున్నాను. మీరు మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోవచ్చు. కావాలంటే మీరు దీన్ని ముందు రోజే తయారు చేసుకుని సెట్ చేసుకోవచ్చు. సో అలా సెట్ చేసిన దాన్ని ఫలూడా చేసేటప్పుడు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఇది సెట్ అవ్వడానికి 45 నిమిషాల నుంచి 1 గంట వరకు టైం తీసుకుంటుంది. ఇప్పుడు రోజ్ మిల్క్ తయారు చేయడం కోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ పాలని పోసి మరిగించాలి. ఇప్పుడు పొయ్యి కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల రోజ్ సిరప్ వేసుకోవాలి. రోజ్ సిరప్ని షాప్లో కొన్నాను. మీరు వాడే పాల్ క్వాంటిటీకి తగ్గట్టు రోజ్ సిరప్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల పంచదార వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి ఫలూడా తయారు చేసే వరకు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈ రోజ్ మిల్క్ చల్లగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఒక ఉడుకు వచ్చిన తర్వాత సేమియాని వేసుకోవాలి. నేను పొడవుగా ఉండే సేమియాని యూజ్ చేస్తున్నాను. దీన్ని 1 నిమిషం పాటు ఉడికించాలి. ఇప్పుడు దీన్ని వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో సబ్జా గింజలు వేసి అందులో నీళ్లు పోసి 5 నిమిషాలు నానబెట్టాలి. 5 నిమిషాల తర్వాత చూస్తే సబ్జా గింజలు రెడీ అయిపోయి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫలూడాని అసెంబుల్ చేసుకోవడానికి
2 పొడవాటి పెద్ద గ్లాసెస్ తీసుకున్నాను. ముందు దీనిలో స్ట్రాబెరీ జెల్లీ వేసుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన సేమియాని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా రోజ్ సిరప్ని వేస్తున్నాను. దీని మీద సబ్జా గింజలు వేస్తున్నాను. తర్వాత దీనిలో చల్లటి రోస్ మిల్క్ని వేసుకోవాలి. దీనిపైన ఒక స్కూప్ వెనిలా ఐస్ క్రీమ్ వేస్తున్నాను. మీరు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్ని యూజ్ చేయొచ్చు. దీనిపైన తరిగిన బాదాం పప్పులు, పిస్తా పప్పుల్ని వేస్తున్నాను. వీటి మీద నేను ఫ్రెష్ ఫ్రూట్స్ వేస్తున్నాను. ఇవి చిన్నగా తరిగిన యాపిల్, అరటిపండు ముక్కలు. మీరు మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్. వీటి మీద మళ్ళీ జెల్లీని వేసుకోవాలి. మళ్ళీ పైన సబ్జా గింజలు వేసుకోవాలి. పైన ఒక స్కూప్ ఐస్ క్రీమ్ పెడుతున్నాను. లైట్గా రోజ్ సిరప్ని వేసుకోవాలి. చివరగా తరిగిన నట్స్, టూటీ ఫ్రూటీ కూడా వేసుకోవాలి. అంతే, చాలా రిచ్గా ఉండే రాయల్ ఫలూడా డెజర్ట్ తయారైపోయినట్టే. చూసారు కదా ఫలూడా అలాగే రోజ్ సిరప్ ఎంత ఈజీగా చేశామో. తప్పకుండా వీటిని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.